స్వరాలంకృతికి స్వాగతం. కిందటి ఎపిసోడ్లో చెప్పినట్లు మా నాన్నగారికి ఇష్టమని సంగీతం మొదలుపెట్టాను. మా మాస్టర్కి ఒక రోజు ఒక టైం అంటూ ఏమీ ఉండేవి కాదు. పొద్దున్న 8 నుండి రాత్రి 8 లోపు ఎప్పుడైనా వచ్చేవారు. స్కూల్ కాలేజ్ ఉంటే ఆ టైంలో వచ్చేవారు కాదు. ఒక్కొక్కసారి ఒక నెల్లాళ్ళు అసలు మనిషే కనిపించేవారు కాదు. ఊళ్ళో ఉంటే మటుకు రోజు వచ్చేవారు. ఆయన ప్రోగ్రాం తెలియక నాకు రోజు ఎక్కడికి వెళ్ళటానికి అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నేను ఇంట్లో లేకపోతే ఇంట్లో ఎవరుంటే వాళ్ళని గట్టిగా కేకలేసేవారు. మర్నాడు నాకు పడేవి. ఆయన 10 రోజులకి నెల జీతం తీసుకునేవారు. అంటే ఒక నెలలో 3 సార్లు ఇచ్చేవాళ్ళం. కొన్ని నెలలు జీతం ఉండేది కాదు. ఆయన వచ్చినప్పుడు నేను లేకపోతే ఆయన ఆ రోజు ఆయన డైరీలో టిక్ చేసుకుని వెళ్ళిపోయేవారు. అందుకని మా అమ్మ నన్ను ఎక్కడికి పంపించేది కాదు. మా చిన్నక్క చెల్లి సినిమాకి వెళ్తున్నా నేను వెళ్ళలేకపోయేదాన్ని. నేను డిగ్రీలో చేరాక ఒకరోజు మాస్టర్ పాఠం అయిపోయాక నాకు ఒక ఉత్తరం చూపించి, ఎల్లుండి కేరళ వెళ్తున్నాను, చూడు ఎన్ని కచేరీలో అన్నారు. ఆ ఉత్తరం ఇంగ్లీష్లో రాసి ఉంది. నేను చదివి, మరి మాస్టర్ ఈ ముందు 4 కచేరీలు వదిలేశారెందుకు, వేరే చోట ఏమైనా ఉన్నాయా అన్నాను కొంచెం భయంగానే. ముందువేమిటి, ఆ తేదీ నుండే కదా అన్నారు ఆశ్చర్యంగా. నేను, లేదు మాస్టర్, ఇదిగో చూడండి ముందు ఈ తేదీలు కూడా ఉన్నాయి అన్నాను. ఆయనకి నా మీద నమ్మకం కుదరలేదేమో. ఇంట్లో మీ నాన్నగారు ఉన్నారా, ఉంటే పిలు అన్నారు. వెంటనే నేను నాన్నని పిలిచాను. నాతో పాటే ఆయన కూడా శాస్త్రంగారు అంటూ గట్టిగా పిలిచారు. నాన్న వచ్చారు. మాస్టర్ నా చేతిలోంచి ఆ ఉత్తరం లాక్కుని నాన్నకి ఇచ్చి, శాస్త్రంగారు ఇది చూడండి, భారతి అలా చెప్తోందేమిటి అంటూ అడిగారు. నాన్న చదివి, భారతి చెప్పింది నిజమే మాస్టర్ అన్నారు. అంతే. మాస్టర్ గట్టిగా, చూడండి శాస్త్రంగారు, వాడు BA చదివెట్ట, ఎందుకు వచ్చిన చదువు నాకెలా చెప్పాడో చూడండి, ఆడపిల్ల మన భారతీ నయం ఎంత కరెక్ట్గా చెప్పిందో అంటూ ఆ ఉత్తరం చదివిన అతన్ని తిడుతూ సైకిల్ ఎక్కి ఈయన వెళ్ళిపోయారు. అప్పటి నుండి నేను మాస్టర్ తరఫున ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. కొన్ని పోస్ట్ కార్డ్స్, కొన్ని ఇన్లాండ్ లెటర్స్ కొని తెచ్చి ఆయనకు వచ్చిన ఉత్తరాలకి సమాధానాలు, ఇంకా ఆయన ఎవరికైనా రాయాలన్నా నా చేత రాయించేవారు. ఆ రోజుల్లో ఆయనకి కేరళలో వరుస కచేరీలు వస్తూ ఉండేవి. అక్కడ శ్రీ వేలుకుట్టి నాయక అనే ఆయన ఎక్కువగా ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ఆయన పెద్ద మృదంగ విద్వాంసులని మాస్టర్ చెప్పారు. కొత్తలో మాస్టర్ ఉత్తరం చివర సంతకం పెట్టేవారు. కొన్ని రోజులకి ఆయనకి వచ్చిన ఉత్తరాలకి ఎలా సమాధానం రాయాలో నాకు చెప్పి నన్నే సంతకం కూడా పెట్టేయమనేవారు. మా ఇంటి పక్కనే అప్పుడు ఆల్ విమెన్ పోస్ట్ ఆఫీస్ ఉండేది. కొన్నాళ్ళకి నన్నే ఉత్తరాలు కొని జవాబులు రాసేయమని చెప్పేవారు. అలా మీ సంతకం నేను పెట్టకూడదు మాస్టర్, నన్ను మీకు జైల్లో పెట్టించవచ్చు అనేదాన్ని. నేనెందుకు నిన్ను జైల్లో పెట్టిస్తాను, ఏమీ కాదు, నా సంతకం పెట్టేయి అంటూ వెళ్ళిపోయేవారు. ఇంకా లాభం లేదని నేను ఆయన సంతకం పెట్టకుండా నా సంతకం పెట్టి ఫర్ MSBS శర్మ అని కింద రాసేదాన్ని. మాస్టర్ ఆసారి కేరళ నుండి వచ్చి, నువ్వేమిటి ఉత్తరాల్లో నీ పేరు రాసుకుంటున్నావుట అన్నారు. అవును మాస్టర్, మీ సంతకం నేను పెట్టకూడదు, మరి చెప్తే మీకు వినటం లేదు అన్నాను. నాకు కేరళలో తెలిసింది. నేను వేలుకుట్టి నాయక గారి ఇంటికి వెళ్తే ఆయన శ్రీమతి నన్ను భారతీయ అని అడిగారు. ఎప్పుడు వెళ్ళినా అసలు అలా బయటికి వచ్చి ఆ మహాసాధ్వి మాట్లాడనే లేదు తెలుసా. అప్పుడు భారతి నా శిష్యురాలని చెప్పాను అన్నారు. అప్పటి నుండి మాస్టర్కి పిఏనైపోయాను. ఊళ్ళో ఉన్న మిగిలిన శిష్యురాళ్ళు ఆయన ఊళ్ళో ఉన్నది లేనిది నన్ను అడుగుతూ ఉండేవారు. పాపం వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళాలిగా మరి. అలా మాస్టర్ ఇంటికి కూడా వెళ్తూ వాళ్ళ పిల్లలకు కూడా నేను బాగా అలవాటైపోయాను. ఊళ్ళో ఎక్కడైనా కచేరీ ఉంటే అప్పుడప్పుడు నేను కూడా మాస్టర్కి వెనక కూర్చుని తంబుగా శృతి వేస్తూ పాడుతూ ఉండేదాన్ని.
మాస్టర్కి నిజంగా చాలా కోపం ఉండేది. కానీ కాసేపు ఆగి మనం ఆయనకి వివరిస్తే, ఓహో అదా, అలానా అంటూ అర్థం చేసుకునేవారు. అలా ఆయన కోపం, తిట్లు భరించి నాన్న కోసం సంగీతం మొదలుపెట్టిన నేను నెమ్మదిగా సంగీతాన్ని ఆస్వాదించడం, ఇష్టంగా నేర్చుకోవడం మొదలుపెట్టాను.